చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి అనవసరంగా కూటమిని గెలిపించామని మహిళలు మండిపడుతున్నారు. అపార రాజకీయ అనుభవం ఉంది, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని నమ్మబలికిన చంద్రబాబు నాయుడు మరోసారి తమను నట్టేట ముంచారని వారు ఆరోపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతకాలం ఇచ్చిన ప్రతి హామీని చెప్పిన సమయానికి అమలు చేసి చూపించారని వారు ప్రశంసించారు. కూటమి ప్రభుత్వ పాలన అత్యంత అధ్వాన్నంగా ఉందని దుయ్యబడుతున్నారు. ఇటువంటి వేస్ట్ ప్రభుత్వం తమకు అవసరం లేదంటున్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఏటా 15,000 రూపాయల చొప్పున ఇస్తామని హామీ ఇవ్వడం వల్లనే పేద మహిళలంతా ఆశపడ్డామని, అందుకే కూటమిని గెలిపించామని మహిళలు అంటున్నారు. ఇంత దారుణంగా చంద్రబాబు మోసం చేస్తారని అనుకోలేదన్నారు. ఒక్కరికి ఇచ్చినా గానీ ఆయన టయానికి ఇస్తుండే మాకు డబ్బులు, ఏ దానికైనా కానీ పనికొస్తుండే సార్, మాకు పనికొస్తుండే. ఆయన ఎంత కష్టం ఉన్నా ఎంత ఇది ఉన్నా కానీ ఆయన వేస్తుండే మాకు డబ్బులు. మరి ఈయన ఒక్కరికి కాదు, ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి వేస్తామన్నారు కదా. వేస్తానన్నాడు సార్, మరి వేయలేదు, వేయలేదు ఆయన. మరి ఈ సంవత్సరం కూడా ఇచ్చే ఆలోచన అయితే కనపడతలేదు. మరి ఏంటి పరిస్థితి? ఆయనకే తెలుసు సార్. ఇంకా మనము వేస్తామనే కదా మేము కూడా గెలిపించినది, ఆయనకి వేస్తాడనే కదా. మనటోళ్ళు బీదోళ్ళు ఏం చేస్తారు, ఎవరైనా కానీ ఇస్తామంటేనే కదా, మేము కూడా అన్నం పెడతారంటేనే కదా ఎవరైనా కానీ పోయేది ఆడికి. ఆయన ఇస్తాడంటేనే కదా మేము పిల్లల చదివిస్తున్నది. ఆయన చదివే ఇంకా ఆయన ఇయ్యనంటే ఏం చెప్పాలి సార్. ఇంకా ఎన్నికల్లో ఎన్నో కబుర్లు చెప్పిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక తమని పట్టించుకోలేదని మహిళలు ఆరోపిస్తున్నారు. తమతో ఓట్ల అవసరం తీరిపోయింది కాబట్టే చంద్రబాబు తమ జీవితాలను చీకట్లోకి నెట్టేశారని వారు శాపనార్థాలు పెడుతున్నారు. గెలిచినప్పుడు గెలిచినగానే వేస్తామని తల్లి వందనము, అది 40 సంవత్సరాల డబ్బులు అన్నీ వేస్తామని చెప్పిన ఏ పథకం ఇంతవరకు లేదు. నెలకు 500 ఇస్తానని ఆ పథకం ఇవ్వలేదు, నెలకు 500 పథకం కూడా లేదు. గెలిచినాడు అంతవరకు కానీ ఏ పథకం పట్టించుకోవడం లేదు. మా పరిస్థితి ఏంది, ఎట్లా గెలిచిన ముందర బాగానే మాట్లాడాడు, గెలిచిన తర్వాత ఇంతవరకు ఒకరు తిరిగి చూడలేదు. మాకెళ్ళి గెలిచేదాకా 4 మాటలు మాట్లాడాను, గెలిచిన తర్వాత ఒకరు కూడా తిరిగి చూడటం లేదు. మా పరిస్థితి తెచ్చుకుంటే తినాలి, లేకపోతే ఏం లేదు. కష్టం చేస్తే కుండ ఎక్కుతుంది, కష్టం చేస్తే కుండ ఎక్కదు. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనకు రాజకీయ అనుభవం లేదు, పరిపాలన చేత కాదు అని చంద్రబాబు నాయుడు విష ప్రచారం చేశారని మహిళలు గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు దృష్టిలో ఏ పార్టీ అనుభవం లేని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని హామీలను చక్కగా అమలు చేశారని వారు అభినందిస్తున్నారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు మాత్రం తల్లికి వందనం ఇస్తానని చెప్పి తల్లులను వంచారని అవ్వలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందరు పనులు చేసుకొని, మట్టి పనులు, ఇండ్ల పనులు చేసుకొని బతికే వాళ్ళంతా. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ సారి ఎక్కినప్పుడే రాజకీయమే లేదు, ఆయనకి తెలియదు ఏం చేస్తాడు అన్నారు. అట్లా ఎక్కిన మర్త రోజే అమలు చేశాను. నువ్వు 14 ఏళ్ళు నాకు సర్వీస్ ఉంది, అది ఉంది, నేను 6 పథకాలు చేస్తాను చూడవు, ఒక్కటి కూడా లేదు. 4 పిల్లలు ఉంటే 4 వేస్తా, జగన్మోహన్ రెడ్డి ఒక్కరికే వేస్తున్నాడు. నేను ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తా ఇంట్లో అన్నాడు. ఇంతవరకు పోయిన సంవత్సరం బాయంగా, ఈ సంవత్సరం కూడా లేదు అంటున్నాడు. వాళ్ళు పిల్లలు పనులకు పోయి ఆ పిల్లలు ఎక్కడ పనులకు ఇచ్చుకోవాలా, ఏం కథ మా శాత కాదు. ఈ రాజకీయం ఎందుకు ఇంత చంద్రబాబు నాయుడు చెప్పినది ఒకటి చేసినది ఒకటి, ప్రతిసారి మోసం చేస్తాడు. అయినా మోసపోయినామని జనాలు అంటున్నారు. మళ్ళీ ఇంతవరకు ఒక్కటి కూడా చేయలేదు. గ్యాస్ అని అమలు చేసినాడు, గ్యాస్ ఒక 10 మందికి కూడా పడతలేవు, ఒక 100లో 10 మందికి పడుతున్నవి. అది తప్పు ఉంది, ఇది తక్కువ ఉంది అని చేస్తున్నాడు. మళ్ళీ ఇట్లా చేసేది ఏం ఒక్కటి కూడా అమలు చేయకుండా జనాలు అందరూ ఈసారి అడుగుతాం వస్తే కర్నూలుకి వస్తే అని అడుగుతున్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపుతానని చంద్రబాబు చెబితే నమ్మి మోసపోయామంటున్నారు మహిళలు. వెలుగులు చూపిస్తాడనుకున్న చంద్రబాబు తాను బానే వెలుగుతున్నారని, ప్రజలకే చుక్కలు చూపిస్తూ తమాషా చేస్తున్నారని వారు సెటైర్ వేస్తున్నారు. తల్లికి వందనం కాదు, పిల్లలకు కూడా వందనాలు లేదు. ఎందుకంటే చంద్రన్న అనే మాటే కానీ ఏందో వెలుగు చూపిస్తాడు మా జీవితాలకి, మా పిల్లలకి అనుకొని మేము ఓట్లేసి అన్నయ్యని గెలిపించాము. కానీ మాకంతా పంగనామాలు పెట్టేసి ఆయనేమో చంద్రుల్లాగా వికసిస్తున్నాడు, మాకేమో చుక్కలు చూపిస్తున్నాడు. చుక్కలు చూడండి అమ్మా మీరు అనేసి అని. అంత అన్యాయంగా ఉంది ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వము. 100 రాలేదు, కొన్ని పథకాలు ఎన్నో చెప్పాడు, ఏమీ రాలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మేము పండగ ఏమిరా డబ్బులు ఏదని విచారించే టయానికి మా అన్న జగన్మోహన్ రెడ్డి అన్న డబ్బులు వేస్తే మేము ఆనందంగా మా పిల్లలతో గడిపే వాళ్ళము.
ఈరోజు ఆ ప్రభుత్వం మళ్ళీ వస్తుందా రావాలా అని ఆశించుకుంటూ కోటి దేవుళ్ళని మొక్కుతూ ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడే ఈ ప్రపంచానికి, ఈ ఆంధ్ర రాష్ట్రానికి, ఈ ఆడపడుచులకి, ఈ అక్క చెల్లెలకి, ఈ అవ్వాతాతలకి అలాంటి నాయకుడు, అలాంటి మనవడు, అలాంటి అన్నదమ్ముడే రావాలని కోరుకుంటున్నాము. ఇలాంటి దరిద్రము ప్రభుత్వమే రాకూడదని అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని బాధ్యతాయుతంగా అమలు చేసి చూపించారని, చంద్రబాబు నాయుడి ప్రభుత్వం మాత్రం ఒక్క హామీని కూడా అమలు చేయకుండా దగా చేసిందని మహిళలు అంటున్నారు. గత ప్రభుత్వంలో జగనన్న చెప్పినట్టు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి విద్యా దీవెన కావచ్చు, అమ్మకు వందనం కావచ్చు, ఏదైనా కావచ్చు చెప్పడం, నెరవేర్చడం అది ఆయన బాధ్యతగా తీసుకున్నారు. ఈయన మాట ఇవ్వడమే తప్పించి మాట నెరవేర్చుకునే పరిస్థితిలో ఈరోజు లేదు. ఈ గవర్నమెంట్ వల్ల చాలా మంది ప్రజలు, చాలా మంది తల్లులు పిల్లల్ని చదివించుకునే పరిస్థితి ఈ రోజు లేదనేసని మేము సభాముఖంగా కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో ఈ పిల్లలంతా కూడా ఇలా మళ్ళీ పనులకు వెళ్ళడము, చెడు వ్యసనాలకు అలవాటు పడడము, ఇలాంటిదంతా కూడా రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం అనేసని ఈ రోజు మేము చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందనేసని మేము ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, కుటుంబ ప్రభుత్వంలో ఎవరికి కూడా ఏ విధమైన న్యాయము జరగలేదు. ఇలా ప్రజలను మభ్యపెట్టి ఈయన ముఖ్యమంత్రిగా ఉండడం కంటే ఈ పదవిని వదులుకునేసి ప్రజలకి న్యాయం చేసే పద్ధతిలో నడుచుకోవాలనేసి అని కూడా మేము కోరుకుంటాం. బడుగు బలహీన వర్గాల ఉసురు పోసుకుంటోన్న కూటమి ప్రభుత్వం వేస్ట్ ప్రభుత్వం అని శపిస్తున్నారు. వేస్ట్ ప్రభుత్వం అనిపిస్తుంది. ఇంకా ఏమనిపిస్తుంది అంటే ప్రభుత్వం వేస్ట్ అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు వేస్ట్, ఇంకా వేస్ట్లో వేస్ట్. గెలిచిన ముందు ఇన్ని మాటలు మాట్లాడి, గెలిచిన తర్వాత ఒక మాట మాట్లాడటం లేదు. ఇంకా అంతవరకు చాలా చెప్పాల్సిందే. ఇంకా గెలిచిన తర్వాత పథకాలు ఇస్తుంటే మహిళలకు అందిస్తుంటే చెప్పిన వాగ్దానం చేస్తే బాగుంటది. సంవత్సరం అయింది గెలిచి, ఏ పథకం వర్తించింది ఇంతవరకు మాకు అని ఏం చేసినాడు? తల్లికి వందనం ఒక్కటే కాదు, ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని చంద్రబాబు నాయుడు అమలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి కాపీ కొట్టిన 6 గ్యారంటీలను ఆయన బుట్టదాఖలు చేశారు. మేనిఫెస్టోలో పెట్టిన వందలాది హామీల అమలుకు అతి గతి లేదు. ఇంత దుర్మార్గ పాలనను ఎన్నడూ చూడలేదని వారంటున్నారు.